హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 13వ తారీఖు అండి. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చారనమాట. ఏం జరిగింది అంటే ఒకేసారి 182 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. కారణాలు ఏంటి తెలుసుకుంటే, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు అంటే హాజరు కానందున సస్పెండ్ చేస్తున్నట్లు తెలియడం జరిగింది. అంటే సిద్దిపేట జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె హైమావతి. అయినప్పటికీ 182 మంది ఉద్యోగులు విధులు హాజరు కాలేదు. దీంతో ఉద్యోగులు సస్పెండ్ చేస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సిద్దిపేట డివిజన్ పరిధిలో 7 మండలాల్లో మొదటి విడతలో పోలింగ్ జరిగింది. 7 మండలాల్లో మొత్తం 88.05% పోలింగ్ నమోదైందనమాట. గజ్వేల్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి గజ్వేల్, జగదేవ్పూర్, మార్క్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి కాబట్టి అయితే మొత్తం మీద అయితే ఇక్కడ ఎన్నికలు ఎవరైతే హాజరు కాలేదో వారికి సంబంధించి వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సాధారణంగా ఉద్యోగులు సమయానికి ఆఫీస్కి రావాలని రూల్ ఉంటుంది, కానీ ప్రభుత్వ ఉద్యోగులు సంగతి కాస్త పక్కన పెడితే ప్రైవేట్ ఉద్యోగులు మాత్రం టైంకి రావాలని, రాకపోతే కనుక జీతాల్లో కోత విధిస్తారు. అయితే సమయం కంటే ముందుగా ఆఫీస్కి వచ్చిన ఒక ఉద్యోగికి ఆ కంపెనీ ఊహించిన షాక్ ఇచ్చింది. ఎందుకంటే రోజు ఆఫీస్ కంటే ముందు వస్తున్నటువంటి ఆ యువతిని సరైన సమయానికి రావాలని పలుమార్లపైన అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ ఆ యువతి టైం కంటే ముందు వస్తుండటంతో చివరికి ఉద్యోగం నుంచి తీసేశారనమాట. దీంతో మహిళా కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టు ఎక్కింది. అయితే అక్కడ ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కంపెనీ తీసుకున్న నిర్ణయం సరైందని కోర్టు సమర్థించింది. దీంతో స్పెయిన్లో జరిగిన సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారడం జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో చాలా మంది పీఎఫ్ ఖాతాను కలిగి ఉంటారు కాబట్టి ఇది 10 విరమణ పొదుపు మాత్రమే కాదు, ఉద్యోగుల ప్రయోజనాలు బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇందులో చాలా మందికి తెలియని ముఖ్యమైనటువంటి ప్రయోజనం కూడా ఉందన్నమాట. ఇది ఉచిత బీమా. దీనికి సంబంధించి మీ పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు కూడా 7 లక్షల వరకు జీవిత బీమా లభిస్తుందన్న విషయం కూడా ఎంతోమందికి తెలిసి ఉండదు. కాబట్టి దీనికంటే ముఖ్యంగా విషయం ఏంటంటే 7 లక్షల బీమా డబ్బును పొందడానికి అదనంగా ఎలాంటి ప్రీమియం కూడా లేదా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం కూడా లేదనమాట. మీ అంటే పీఎఫ్ ఖాతా ఉంటే కనుక ఇక్కడ వచ్చేసి 7 లక్షలు ఆటోమేటిక్గా లభిస్తాయి అన్నమాట. సో ఇందులో వచ్చేసి ఈడిఎల్టీ పథకానికి సంబంధించి ఇక బీమా ఈడిఎల్టీ పథకం కింద అందించబోతుంది. ఇక పిఎఫ్ మరియు పెన్షన్ ప్రయోజనాల తర్వాత ఈ ఈడిఎల్టీ ఏదైతే ఉందో మూడో ముఖ్యమైన ప్రయోజనంగా పిఎఫ్ ఖాతా ప్రతి ఉద్యోగికి అయితే లభిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే ఎలాంటి ఫామ్ నింపాల్సిన కూడా అవసరం లేదు, నమోదు చేయాల్సిన అవసరం లేదు. పిఎఫ్ ఖాతా ఉంటే సరిపోతుంది. మీ యొక్క బీమా ఆటోమేటిక్గా వర్తిస్తుంది అనమాట. ఉద్యోగి ఎలాంటి ప్రీమియం చెల్లించిన అవసరం లేదు. మీరు పనిచేస్తున్న కంపెనీయే ఉద్యోగి జీతం 0.5% ఈడిఎల్టీ అనేది కోసం చెల్లిస్తూ ఉంటుంది కాబట్టి ఇది మొత్తం జీతం తగ్గించబడదు. ఇక బీమా ఎప్పుడు లభిస్తుంది, ఎవరికి లభిస్తుంది? ఉద్యోగి పని చేస్తున్నప్పుడు చనిపోతే మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఒక ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక పరంగా నుండి కాపాడే ఒక సాధనంగా ఆఫీసులో ప్రమాదం జరిగినా సరే, సెలవుల్లో ఇంట్లో ఉన్నప్పుడు జరిగిన సరే ఈ యొక్క ప్రయోజనం లభిస్తుంది. మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులు లేదా నామినీకి ఆర్థిక సాయం అయితే అందించబడుతుంది. పిఎఫ్ ఖాతా ఉన్న అందరూ కూడా ప్రయోజనం పొందడానికి అర్హులు అవుతారనమాట. ఇక బీమా మొత్తం కూడా ఎలా లెక్కించబడుతుంది? ఈడిఎల్ఐటీ అనగా ఉందో పథకంలో కనీసం 2.5 లక్షల నుంచి గరిష్టంగా 7 లక్షల వరకు అయితే లభిస్తుంది. మొత్తం ఉద్యోగి యొక్క చివరి 12 నెలల జీతం నుంచి పిఎఫ్ నిల్వ అయితే ఆధారంగా లెక్కించడం జరుగుతుందన్నమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఉద్యోగులకు సంబంధించి మరో అప్డేట్ అండి. ఇక ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిసెంబర్ 15వ తారీఖున అమల్లోకి రాబోతుంది అనమాట. గుడ్ న్యూస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దాదాపు 50 లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనం కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకుందట. ఇందులో వచ్చేసి ఈసీహెచ్ఎస్ సంబంధించి ఉన్నాయన్నమాట. డిసెంబర్ 5 నుంచి 2025 జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జాబితాలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో అన్ని కూడా ప్రస్తుత అవగాహన ఒప్పందాలు ఎంఓలు డిసెంబర్ 15, 2025 అర్ధరాత్రికి రద్దు కావడం అయితే జరుగుతుంది. అంటే ఆసుపత్రులు డిసెంబర్ 15, 2025 నుంచి ఇక ఇందులో వచ్చేసి సిజిహెచ్ఎస్ అదేవిధంగా సిహెచ్ కింద సేవలు అందించడానికి కొనసాగించడానికి కొత్త నిబంధనలు షరతులకు సంబంధించి మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలి. ఆసుపత్రులు తమ ప్రస్తుత ఒప్పందాన్ని పునరుద్ధరించకపోతే కొంతమంది లబ్ధిదారులు జాబితాలు తొలగిస్తారు. కాబట్టి ఇక ఈ మార్పుల జవాబుదారీతనం పెంచడానికి ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ ఖర్చులు ఏదైతే ఉన్నాయో చికిత్స రేట్లను కూడా క్రమబద్ధీకరించడానికి
ఇది ఒక గుడ్ న్యూస్ అని అంటే క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు. కొత్తగా మార్పులు ఎందుకు అవసరం ఏంటంటే చాలా కాలం ఏదైతే పాత రేట్ల గురించి ఫిర్యాదులు వస్తున్నాయి. చెల్లింపుల రేట్లను వైద్య ఖర్చులకు అనుగుణంగా అప్డేట్ చేయలేదు. దీనివల్ల ఉద్యోగులపైన ఆరోగ్య సంరక్షణ ఏదైతే ఉన్నాయో ఖర్చుల భారం పెరుగుతుందని చెప్పారు. ఇక వారు కొత్త నిబంధనలలో డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియను మెరుగుపరచడం, ఖర్చుల స్థిరత్వాన్ని తీసుకురావడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక ఇవన్నీ కూడా త్వరలోనే అందుబాటులోకి అయితే రాబోతున్నట్లు కొత్తగా ఇవన్నీ కూడా ఆసుపత్రుల్లో కఠినమైన జరిమానాలు విధించడం వంటివి కూడా ఉన్నాయి. కాబట్టి గది అద్దె అంటే శస్త్రచికిత్సలు అంటే ఐసీయూ రోగ నిర్ధారణ కోసం రేట్లు కూడా అప్డేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు అయితే ఇవ్వబోతుందన్నమాట. ఇవన్నీ